హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో సాఫ్ట్ అండ్ స్వీట్ రెసిపీ రవ్వ కేసరి. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ నోట్లో వేయగానే కరిగిపోయి ఈ రవ్వ కేసరి గుడిలో ప్రసాదం టేస్ట్ వచ్చేలా పక్కా కొలతలతో అయితే ఈరోజు చేసుకుందాం. కడాయి పెట్టి 2 స్పూన్లు నెయ్యి అయితే యాడ్ చేసి, నెయ్యి వేడైన తర్వాత కొంచెం జీడిపప్పు అయితే యాడ్ చేసి అవి దోరగా వేగే వరకు కొంచెం వేపుకొని, అవి కొంచెం దోరగా వేగిన తర్వాత మళ్ళీ కిస్మిస్ కూడా యాడ్ చేసుకోండి. అదే కడాయిలో లాస్ట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసి 2 కూడా కొంచెం దోరగా అయ్యేలాగైతే వేపేసుకోండి. సిమ్లో పెట్టి మళ్ళీ ఐలో పెట్టామంటే మనకి ఎప్పుడు కూడా జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ వేపేటప్పుడు అయితే మాత్రం మాడిపోతాయి. సిమ్లో పెట్టి వేపేసి తీసి అయితే పక్కనైతే పెట్టేసుకోండి. చూసారు కదా, మనకి డ్రై ఫ్రూట్స్ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది. అదే కడాయిలోని 1 కప్పు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకోండి. సిమ్లో పెట్టయితే ఐలో పెట్టొద్దు, మాడిపోతుంది. సిమ్లో పెట్టయితే బాగా కలిపేసుకోండి. చూసారు కదా, అదే కప్పుతోటి 1 కప్పు రవ్వకి 3 కప్పులు వాటర్ అయితే తీసుకోండి. అవి మరుగుతూ ఉంటాయి. మనకి రవ్వ అయితే మధ్య మధ్యలో మాడిపోకుండా చక్కగా మంచి స్మెల్ వచ్చి మంచి అరోమా టేస్ట్ వచ్చేలాగైతే బాగా చక్కగా కలుపుకొని, కొంచెం రంగు మారాక ఆ వాటర్ తీసి కొంచెం కొంచెంగా మనకి కలుపుకుంటూ వేస్తే ఎటువంటి ఉండలు రాకుండా చక్కగా పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుంది. అసలు ఉండలు లేకుండా ఇలా స్మూత్గా రావాలంటే సిమ్లో పెట్టేసి వాటర్ కొంచెం కొంచెం వేసి కలుపుతూ ఉంటే, చూసారు కదా ఎంత స్మూత్గా తయారైంది కదా. సో ఇంత స్మూత్గా తయారయ్యాక 1 కప్పు బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార అయితే పడుతుంది. తక్కువ తినే వాళ్ళకి కప్పు సరిపోతుంది. పర్ఫెక్ట్గా కావాలంటే 1.5 కప్పు అయితే యాడ్ చేసి మళ్ళీ అది కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే అదే టేస్ట్, నేను చేసిన టేస్ట్ మీకైతే వస్తుంది. మనం ప్రతిదీ కూడా మెజర్మెంట్ 1 కప్పుతో తీసుకోవడం చాలా బెటర్ అనమాట. అలా అయితే పర్ఫెక్ట్గా కరెక్ట్గా నేను చేసే టేస్ట్ మీకు కూడా వస్తుంది. చూసారు కదా, ఎటువంటి ఉండలు లేకుండా దగ్గర కదా అయిపోయింది కదా. 1/2 కప్పు వరకు నెయ్యి అయితే తీసుకోండి. ఇది మళ్ళీ పాలేసి చేస్తారు. ఇది ప్రసాదానికైతే ఇలా చేస్తారు, పాలేసి చేసేది వేరే అనమాట. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది, మంచి అరోమా వస్తుంది అనమాట. సో నెయ్యి వేసి ఒకసారి మళ్ళీ ఇది కూడా బాగా కలిపేసుకుంటే ఆ నెయ్యి మొత్తం మనకి రవ్వ కేసరిలో మొత్తం కలిసిపోవాలి. ఇలా మనం సపరేట్ అయిపోతూ ఉంటుంది. పెనం నుంచి నెయ్యి మొత్తం కలుస్తుంటే మనం కలుపుతుంటే మొత్తం సపరేట్ అయిపోద్ది. ఫుడ్ కలర్ చిటికెడు వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే మానేయచ్చు. బాగా ఒకసారి మళ్ళీ ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి. చూసారు కదా, కడాయి నుంచి అయితే మనకి సపరేట్ అయిపోతుంది కదా. ఇలా సపరేట్ అయ్యే వరకు ఇలా బాగా అయితే ఒకసారి కలిపేసుకోండి. మనకి డ్రై ఫ్రూట్స్ ముందు వేపేసి పక్కన పెట్టుకున్నవి కూడా యాడ్ చేసి ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఈ ప్రాసెస్ మొత్తం మనకి సిమ్లో పెట్టే చేయాలన్నమాట. ఐలో పెట్టామంటే అడిగంటు పెట్టేస్తుంది, ఎంత నెయ్యి వేసినా కానీ. సిమ్లో పెట్టి చేసామంటే అడుగంటు పట్టకుండా చాలా స్మూత్గా టేస్టీగా అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, చక్కగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. పక్కా కొలతలతో కావాలంటే ఇలాగే ఒకే కప్పుతో తీసుకోండి, పక్కా కొలతలతో అయితే వస్తుంది. చూసారు కదా, మీరైతే మీ ఇంట్లో ప్రసాదానికి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇదైతే ఈ రవ్వ కేసరి చేసుకొని మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, అంత టేస్టీగా ఉంది రవ్వ కేసరి.